పుష్ప సినిమా తరహాలో హవాలా డబ్బులు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. సికింద్రాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా హవాలా డబ్బు తరలిస్తుండగా పోలీసులు కనిపెట్టారు. 15 కిలోమీటర్లు చేసి కారు పట్టుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా కారు డిక్కీ, టైర్లు, బానెట్ అలాగే సీట్లలో దాచారు దుండగులు. వాహనాన్ని తనిఖీ చేస్తుండగా పోలీసులే షాక్ అయ్యేలా డబ్బులు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న సొమ్మును సీజ్ చేశారు. నగదును పూర్తిగా లెక్కించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు పోలీస్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ రెడ్డి తెలుసుకుందాం. అమర్, ఎవరిది డబ్బు, ఎవరు తరలిస్తున్నారు నగదుని, ఏంటి మీదకి ఇన్పుట్స్ ఏం చెప్తున్నారు పోలీసులు? మరి సికింద్రాబాద్ లో పుష్ప తరహాలో హవాలా డబ్బు తరలిస్తుండగా గోవిందపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం మేరకు ఆ వెహికల్ ని ట్రేస్ చేశారు. దీంతో వెహికల్ ఆపకుండా వెళ్ళిపోవడంతో 15 కిలోమీటర్లకు పైగా కూడా చేసి ఆ కారును గోవిందపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ హవాలా డబ్బును అందులో తరలిస్తున్నట్టుగా పోలీసులు పక్కా సమాచారం వచ్చింది. దీంతో అదును చూసి ఆ వెహికల్ ని ట్రేస్ చేసి 15 కిలోమీటర్ల పాటు ట్రేస్ చేసి ఆ వెహికల్ అయితే పట్టుకున్నారు. కార్ డిక్కీలో పాటు ఇటు టైర్లు, బానెట్ తో పాటు సీట్లలో కూడా కనిపించకుండా భారీ ఎత్తున డబ్బును తరలిస్తుందని ఇంకా దీనికి సంబంధించి పక్కా సమాచారం మేరకే భారీ ఎత్తున డబ్బు కట్టాలని కూడా పట్టుకున్నారు. కారు మొత్తాన్ని కూడా ఓపెన్ చేయించి ఉన్న డబ్బును మొత్తం కూడా గోవిందపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి కాసేపట్లోనే సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మి దీనికి సంబంధించిన అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించినది. మీడియా సమావేశం తర్వాత దీనికి సంబంధించిన ఎంత డబ్బు పట్టుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. రైట్, ఎంత నగదు ఉంటుంది అది అమర్? దాదాపు కోట్లలో విలువ ఉంటుంది అనేది ఇప్పటి వరకు అంతా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాతే అధికారికంగా వెల్లడిస్తామంటూ కూడా ఇటు డీసీపీ చెప్తా ఉన్నారు. అయితే గత చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి హవాలా డబ్బు బదిలీలు జరుగుతున్న నేపథ్యంలోనే హవాలా మనీ మీదే పోలీసులు దిగ్సారించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, బోయన్పల్లి పోలీసులు సంయుక్తంగా ఈ రైడ్ నిర్వహించగా ఈ పెద్ద ఎత్తున కారులో తరలిస్తున్న డబ్బును కూడా మొత్తాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఓకే.